నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇది మన చాలా రోజుల తర్వాత మనం తీస్తున్న వీడియో అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మీపురం వెళ్తాను. లక్ష్మీపురం అలాగే బుర్గంపాడు రెండు చోట్ల వేసారనమాట లోడు. నైట్ అయితే ఫుల్ వర్షం వచ్చింది. అసలు బండి కంపెనీలో డెక్ పాయింట్లో పెడదామంటే కుదరలేదు. మామూలుగా అట్లా పెట్టేసి వచ్చా. మనకు గూడు బండి కదా, ఇక మొత్తం తడిసిపోయి ఉంటాయి అనుకున్నా. నైట్ సూపర్వైజర్ ఫోన్ చేసిండు, లోడ్ మొత్తం ఏంద్రా ఎట్లా పెట్టిపోయినావు బండి అంటే, అన్న నేను ఇక ఇప్పుడు రాలేనన్నా అని చెప్పా. సరే అని అన్నయ్య కొద్దిగా వెనక పట్ట లాగిపిచ్చి మంచిగా కట్టించిండు. బాక్సులు ఎట్లుంటాయి ఏందో అని భయపడ్డా. తెల్లారి ఫోన్ చేశా, ఒక అన్నకి ఫోన్ చేస్తే పర్లేదురా బాగానే ఉన్నాయి అని అన్నాడు. పొద్దున్నే ఒకసారి వచ్చి చూసుకున్నా, అసలు ఒక్క చుక్క కూడా దిగలేదన్నమాట. చాలా సేఫ్. అసలు నేనైతే చాలా భయపడ్డా, బాక్సులు ఎడ తడిసిపోతాయి అని. టేప్ బాక్సులను షీట్లు వేశారు, కొన్ని బాక్సులు, అవి బాక్సులు టైప్ ఉంటాయి అన్నమాట. అవి వేశారు. ఎంతైనా కంపెనీ సరుకు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక మనం వీడియో మొదలు పెడదాం. ఇది ఎప్పుడు ఇక మీకు తెలవని రోడ్డు ఏం కాదు, ఇది ప్రతిసారి చూసే రోడ్డే, భద్రాచలం రోడ్డు. మనకి ఇప్పుడు దగ్గర పోయినాక ఒక ఇది కనిపిస్తుంది, శ్రీరాముల వారి పెళ్ళి ఉంది త్వరలో. అంటే నాకు తెలిసి రేపు అనుకుంటా, రేపు ఎల్లుండి అనుకుంటా, 6వ తారీఖు. ఇప్పుడైతే మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి మన బండి ఎదురు వస్తుంది. ఇదిగో మన బండి, అది మన కంపెనీదే. బ్లర్ అయింది వీడియో. దయచేసి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? దట్టమైన అటవీ ప్రాంతం ఇది. చూశారు కదా, ఈ ఎండ విపరీతంగా కొడుతుంది. నైట్ అంత వర్షం పడింది, అయినా కానీ ఎండ మాత్రం ఆగట్లేదు. బీభత్సమైన ఎండ కొడుతుంది, అసలు ఫుల్ ఎండ దంచి కొడుతుంది, అసలు మామూలు కొట్టుడు కాదు. ఇక రేపు పానకాలు, ఎల్లుండి పానకాలు అవి ఇవి పోస్తూ ఉంటారు. మా భద్రాచలం వైపు రండి, ఎక్కడైనా చేస్తారనుకుంటా, కానీ మనకి తెలియదు కదా. మన భద్రాచలం ఏరియాలలో అయితే మీరు అక్కడ భద్రాద్రి డిస్టిక్లో ఎక్కడ వచ్చినా కానీ అసలు మీకు అన్నదానాలు అన్నీ ఫుల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన రెండో అయోధ్య అనమాట భద్రాచలం అంటే. అది నేను చదువుకునేటప్పుడు ఎక్కువ వెళ్ళేవాడిని, బాగా ఎక్కువ టెంపుల్లోనే బాగా గడిచిపోయేది అనమాట డే మొత్తం. అప్పుడు చిల్లర కదా, అట్లా చిల్లర తిరిగేది అదనమాట. ఇక్కడ ముఖద్వారం ఉంటుంది, అందరు వస్తూ ఉంటారు కదా, వారి కోసం తెలియడానికని ఇక్కడ ముఖద్వారం కడతారనమాట ప్రతి సంవత్సరం. శ్రీరామనవమి, తిరుకల్యాణ బ్రహ్మోత్సవములు బాగుంటుంది అనమాట. అసలు ఎవరు రాకపోతే ఒకసారి విజిట్ చేయండి భద్రాచలాన్ని. ఓకే, మనం ఫస్ట్ పాయింట్ అన్లోడ్ చేసి రెండో పాయింట్కి వచ్చి రెండో పాయింట్లు అన్లోడ్ చేసుకుని వెళ్తాను. ఇక్కడ వచ్చేసరికే బండ్లు ఉన్నాయి, అందుకని వేరే పాయింట్లు అన్లోడ్ చేసి ఇక్కడికి వచ్చా అనమాట. ఇక్కడ వచ్చి అన్లోడ్ చేసుకొని అన్నం తిని బయలుదేరా. ఇప్పుడు 3వ పాయింట్కి వెళ్ళాలి. 3వ పాయింట్లో వెళ్తే అక్కడ అన్లోడ్ అయిపోతే ఇంకో 4వ పాయింట్ ఉంటుంది. మొత్తం 4 పాయింట్లు అనమాట ఈ లోడు. చూస్తే చిన్నదే కానీ ఈ తిరుగుడు మాత్రం ఎక్కువ ఉంది. ఈ టేప్ బాక్సులు అంతా చిల్లర పంచాయతీలు అనమాట. లోడు పిచ్చిలేస్తుంది ఈ లోడ్లు తోలాలంటే, అసలు నాకు మెంటల్ వచ్చేస్తుంది. అయినా ఏం చేద్దాం, తప్పక చేయటమే ఇక, అంతే ఇక చేయాలి. ఇక మనం త్వరలో ఒక విషయం చెప్తాం మీకు కూడా, అదేంటనేది ముందు వీడియోలో చెప్తా. ఓకేనా? కనబడుతుంది కదా పెద్ద రైస్ మిల్, అది మా ఏరియాలో పెద్ద రైస్ మిల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తం పాయింట్లన్నీ అన్లోడ్ అయిపోయినాయి. అక్కడ వీడియో తీయడం కుదరలేదు, ఇక నేను తీయలేదు, కంపెనీలో తీయకూడదు కదా, ఇక తీయలేదు. వెళ్తాను భద్రాచలం రాముల వారి గుడికి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ ముందు మరీ వీడియో తీస్తే బాగోదులే అని తీయలేదు, ఎందుకంటే సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు, అదంతా మనకి ఎందుకులే అని చెప్పేసి తీయలేదు. ఇప్పుడు ఇక ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మన కంపెనీ కాడికి వెళ్ళేసి బండి అక్కడ పెట్టాలి. ఇప్పుడు షిఫ్ట్ టైం, ఇక షిఫ్ట్ టైంలో బండి లోపలికి రానియరనమాట, ఎలవ్ లేదు, అందరు డ్యూటీలు దిగే టైం కదా, అందుకని అనమాట. ఇక తీసుకెళ్ళి అక్కడెక్కడన్నా టైం అయ్యేదాకా ఉండి చిన్నగా 6 o'clock అట్లా తీసుకెళ్ళి బండి లోపల పెట్టేస్తా.
అది ఇప్పుడు నా ముందున్న టాస్క్. అదే భద్రాచలం టెంపుల్. ఇదంతా గోదావరి వచ్చినప్పుడు మొత్తం మునుగుతాయి. మీకు తెలవందే ఉంది, గోదావరిని ఇంతకుముందు ఒకసారి చూపెట్టా ఇదే రోడ్లో ఎలా వస్తుంది ఏంటి అనేది. అక్కడ పెట్టేద్దాం సైడ్కి పెట్టేసి ఇక్కడికి వచ్చి వెయిట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోని చూసి లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి. ఓకేనా, మర్చిపోవద్దు. వీడియో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి, ఎందుకంటే మనం రోడ్డు మీద ఎడిట్ చేస్తున్నాం, లారీలు బస్సులు వెళ్తూ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోని చివరి వరకు చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఓకే, లైక్ అయితే కంపల్సరీగా మర్చిపోకుండా ఒకసారి దయచేసి లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.